లేదు సార్. ఇందాక ఎందుకు నవ్వానంటే యాక్చువల్‌గా రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతుల్ని చంపేస్తున్నారు అని జెప్పేసంటే దానికి నవ్వాను సార్. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో నమోదైనటువంటి రైతు ఆత్మహత్యలు ఇండియాలోనే థర్డ్ ప్లేస్‌కి ఎగబాకింది ఆంధ్రప్రదేశ్. ఇండియాలో థర్డ్ ప్లేసు గత 5 ఏళ్లలో మాత్రమే 2021, 22, 23 వరుసగా 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాలో ఉన్నటువంటి టాప్ 5 స్టేట్స్ లో ఏదో ఒక ర్యాంకులో నిలబడింది సూసైడ్స్ లో. దానికి కారణం ఎవరు? ప్లీజ్ స్టాప్. ప్రూఫ్ ఉందా చెప్పు. నా దగ్గర ప్రూఫ్ ఉంది. జరగలేదండి, నా దగ్గర ప్రూఫ్ ఉంది. నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఆపండి. ఎన్సీఆర్పీ డేటా చూసుకోండి. నీ దగ్గర ప్రూఫ్ ఉందా చెప్పు. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మెట్టు తోటి కొడతాం. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మెట్టు తోటి కొట్టడానికి. ఓకే 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 సుజాత గారు కాంట్రవర్సీ సుజాత గారు ఒక్క నిమిషం మీరు ఇస్తాను. సుజాత గారు మీరు మాట్లాడుతున్నప్పుడు తను మాట్లాడలేదు కదా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మీకు నేను ఇస్తాను, మీకు నేను అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం ఉండండి. సుజాత గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆమె మాట్లాడలేదు కదా, ఒక నిమిషం బాల మీరు మాట్లాడుతున్నా ఆవిడ మాట్లాడలేదు. మీకు నేను అవకాశం ఇచ్చాను కదా, మీరు అడిగిన వెంటనే వెయిట్ చేయండి, ఇస్తాను. ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. ఉమెనే యు వాంట్ టు క్రిటిసైజ్ కానీ అది కరెక్ట్ కాదు. విత్డ్రా చేసుకోండి ప్లీజ్. కరెక్ట్ కాదు. నిజాలు చెప్పకపోతే మేము ఖచ్చితంగా దానికి కౌంటర్ గా మేము చెప్తాం. మేము విత్డ్రా చేస్తాం. ఒక్క నిమిషం అండి బాల 1 మినిట్ అండి. బాల ఒక్క నిమిషం. అరుణ గారు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో డేటా చూసుకోమ్మా. ఇక్కడ అరవటం కాదు. 16% ఇంక్రీజ్ అమ్మా. రైతుల ఆత్మహత్యలు సరిపోదమ్మా. ఒక్క నిమిషం బాల ఒక్క నిమిషం అండి. సరే ఒక్క నిమిషం వెయిట్ అండి. వెయిట్ ఈ లోపల మీరు చెక్ చేయండి. సుజాత గారు ఒక్క నిమిషం అరుణ ఒక్క నిమిషం ఉండండి. సుజాత గారు సరే మీరు నా మాట వినండి. సుజాత గారు వినాలి, తను మాట్లాడుతున్నారు కదా, మీరు లోపల చెక్ చేయండి ఒకసారి గూగుల్లో కానీ ఏలో కానీ. వర్మ గారు నేను ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తాను. సరే చాట్ జీపీటీలో మీరు చెక్ చేయండి, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి. ఈ లోపు అరే ఈ లోపు చెక్ చేయండి. అనవసరంగా రైతులంటే మేము ఊరుకోము. చెక్ చేయండి. ఎలిగేషన్ చేసింది ఆవిడ చూపించమనండి. చెక్ చేయాలి. సరే ఓకే వెయిట్ ఓకే వెయిట్. అరుణ రెస్పాన్స్ అయిపోయిందా సార్? వర్మ గారు నేను చెప్పడం కాదు, కావాలంటే మీరు లైవ్ లో కూర్చొని మీరు ఒకసారి గూగుల్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ లో 16% అంటే 16% ఇంక్రీజ్ వైసీపీ టైంలో రైతుల ఆత్మహత్యలు ఇంక్రీజ్ అయ్యడానికి మీకు డేటా దొరుకుతుంది. ఇక్కడ ఏదో నేనేదో కూర్చొని ఆ మేడం లాగా ఊరికి అరిసేసి ఏం మాట్లాడుతున్నాం ప్రజలకు వెళ్ళకుండా కన్ఫ్యూజ్ చేద్దామని చెప్పేసి నేను మాట్లాడట్లేదు. కావాలంటే బాలాగారు కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఉంటారు కాబట్టి ఒకసారి సెర్చ్ చేసుకోమని చెప్పండి. ఎంత పెరిగింది రైతుల ఆత్మహత్యలని క్లియర్ గా తెలుస్తుంది. రెండోది, ఇప్పటి వరకు కూడా ఆయన ఇందాక ఏదో మాట్లాడారు, నాకు తెలిసినంత వరకు మినిస్టర్లు సొంతగా పనులు చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి. మేబీ అది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఉన్నచ్చేమో, నాకైతే తెలియదు. కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మంత్రికి ఇంక్లూడింగ్ గతంలో చేసిన ముఖ్యమంత్రికి, అందరు రాజకీయ నాయకులకు అందరికీ కూడా వాళ్ళ పేర్లతోనూ వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లతోనూ వివిధ రకాల వ్యాపారాలు ఉన్నమాట అందరికీ తెలుసు. ఆ వ్యాపారాల ముసుగులో రాష్ట్ర సంపాదన ఇప్పటికే కోట్లాది కోట్ల పేద ప్రజలు ధనాన్ని సంపాదించుకొని తండ్రుల్ని తాతల్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకునే విషయం కూడా అందరికీ తెలుసు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చెయ్యట్లేదు. పవన్ కళ్యాణ్ గారు జెన్యూన్ గా ఆయన కష్టాన్ని ఆయన సంపాదించుకొని మేబీ రాజ్యాంగంలో అలాగే ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ ఇవాళ ప్రజలకి ఏది అవసరమో దాన్ని ఆయన క్లియర్ గా చేస్తూ ప్రజల డబ్బులు ప్రజలకే పెట్టడానికి సిద్ధపడుతూ ప్రజల డబ్బులు ఆయన తినడానికి ఇష్టం లేక క్లియర్ గా ఆయన కష్టాన్ని ఆయన చేసుకొని సంపాదించుకుంటూ ప్రజల కోసం పనిచేస్తున్నారు. అలాగే ఇంకా నాకు ఆవిడ అన్నారు స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు. అమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి సరైన ఇల్లు కూడా లేకుండా హైదరాబాద్ సుజాత గారు మీరు ఇంటరప్ట్ చేయకండి. మీకు నేను అవకాశం ఇస్తున్నప్పుడు మీరు చాలా మాట్లాడినప్పుడు ఆవిడ మాట్లాడలేదు. వెయిట్ అండి. సుజాత గారు వినాలండి. మీరు సుజాత గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడలేదు. అరే వినండి సుజాత గారు
సుజాత గారు ఇది కరెక్ట్ కాదు. మీకు నేను మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాను, మీరు అది మిస్యూజ్ చేయకండి. మీకు నేను అవకాశం ఇస్తున్నాను, మీరు ఎంత ఫింగర్ రైజ్ చేశారు, మీకే నేను ఛాన్స్ ఇచ్చాను. వాళ్ళిద్దరికి మీరు సమాధానం చెప్పాలి కాబట్టి మీరు క్రాస్ టాక్ చేయడం వల్ల ఎందుకు ఎవరికీ అర్థం కాదు, అది టైం వేస్ట్. సరే మీరు మీకు ఇస్తున్నాను కదా అవకాశం, అది అయిపోయి మీరు నోట్ చేసుకోండి. చెప్పండి